సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదోనిలో ఎస్ఎఫ్ఐ భిక్షాటన। కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు। మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలి। ఐద్వ నాయకురాలు పి నిర్మల। ప్రభుత్వ విద్య వైద్య రంగాలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వైసీపీ యువజన విభాగం। సెప్టెంబర్ 22న కలెక్టరేట్ ముందు జరిగే డప్పుల ఆందోళనను జయప్రదం చేయండి। ఏపీ డీకేఎస్ పిలుపు। ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ఆదోని పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు। మున్సిపల్ మెయిన్ రోడ్లో అర్ధనగ్నంగా రోడ్డుపై పాదచారులు దుకాణదారుల నుండి భిక్షాటన చేశారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి శశిధర్ మాట్లాడారు। ఈ మెడికల్ కాలేజీ కోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, ఎందుకు ప్రైవేటీకరణ చేయడం లేదు? అందుకనే మీకు సిగ్గు కావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయండి। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భిక్షాటన చేసి భిక్షాటన ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ప్రభుత్వానికి ఇస్తాం। అయ్యా అప్పుడైనా కూడా ఈ మెడికల్ కాలేజీని ఈ భిక్షాటన ద్వారా వచ్చినటువంటి డబ్బులతో అయినా మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయండి అని చెప్పేసి, లేని పక్షంలో ప్రతి ఇంటికి ప్రతి చోటికి కూడా వెళ్ళి వలస వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఈ భిక్షాటన చేస్తాం। కాబట్టి ఈ భిక్షాటనతో వచ్చినటువంటి డబ్బుని ప్రభుత్వానికి ఇస్తాం। అప్పుడైనా సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం తక్షణమే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఆధ్వర్యంలో నడపాలి। లేదంటే ఏదైతే విద్యా వైద్యం ప్రభుత్వ హక్కు అని చెప్పేసి చెప్తున్నారో ఆ విద్యా వైద్యం మేమే నిర్మాణం చేసుకోవడానికి ఇదిగో ఈ ప్లేట్ బట్టి భిక్షాటన చేస్తా ఉన్నాం। ఈ భిక్షాటన చేయకుండా మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి। లేని పక్షంలో భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులు అన్నిటి కూడా మీ ప్రభుత్వానికి అప్పచెప్తాం। మీరే మెడికల్ కాలేజీ భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులతో మీరు నిర్మాణం చేయకపోతే సిగ్గు ఉండాలని చెప్పి సీఎం గారు కూడా తెలియజేస్తున్నాం। మేము భిక్షాటన చేసి మీరు డబ్బులు పంపించిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తెచ్చారు, కాబట్టి మీకు సిగ్గు లేదా అని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు। బీజేపీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు। ఈ శిబిరాన్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు తీసుకుని వచ్చిన ఘనత నరేంద్ర మోడీకే దక్కిందన్నారు। ఇలాంటి ప్రధానమంత్రి మనకి దొరకడం మన దేశ ప్రజల అదృష్టమన్నారు। ప్రధాని ఆధ్వర్యంలో భారతదేశం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు। కొంచెం సైడ్ ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ప్రధానమంత్రి గారు మోదీ గారి పుట్టినరోజు। ఇది భారతీయులందరికీ పుట్టినరోజు పండగ। మనకు దసరా వస్తున్నది పండగ। ఆ పండగకు జతకు మోదీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసి వచ్చిన సుఖం మనకు। మోదీ గారు ఈరోజు అందరూ వచ్చి కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే
దాని వెనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఒక విషయాన్ని, ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు. కర్నూలు యూనివర్సిటీ 3వ నగర మహాసభ ఈ రోజు కార్మిక కర్షక భవనంలో నిర్వహించారు. మొదట అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జెండాను మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు పి నిర్మల ఆవిష్కరించారు. అనంతరం జె కిరణ్ బై ఎస్ శ్యామల అధ్యక్షతన నగర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పి నిర్మల, జిల్లా కార్యదర్శి ఎన్ ఆలువేలమ్మ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని వారు తెలిపారు. అనంతరం యూనివర్సిటీ 5వ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎం కుమారి, ఎస్ శ్యామలమ్మ, అధ్యక్షులుగా ఈఎల్ఎస్ రత్నమ్మ, ఉపాధ్యక్షులుగా జి ధనలక్ష్మి, పిఎస్ సుజాత, లక్ష్మీదేవి, సావిత్రమ్మ, ఉమాదేవి, బాలలక్ష్మి, షేకున్, బి సహాయ కార్యదర్శులుగా నాగేశ్వరి, కిరణ్ బై, పర్వీన్, షబానా, లత మరో 15 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఉన్న బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకు కూడా అత్యాచారాలు చేసేసి వాళ్ళని చంపేసి తీసుకెళ్తే పోలీసులు తీసుకెళ్లి బాధ్యత తప్ప ఎవరైతే చనిపోయిందో అమ్మాయి కుటుంబానికి కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా కాల్చిన దుస్థితి ఈరోజు ఉత్తరప్రదేశ్ లో అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేసినారు. అయినా దాని గురించి మాట్లాడాలి. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. ఏదో కేసు పెట్టినారు మామ అనుకుంటున్నారు. ఏం జరిగిందని తెలియదు, ఎవరిలో కనిపెట్టారు. దాని వెనకాల ఎక్కడ న్యాయం చెప్పి డిమాండ్ చేస్తే కూడా సస్పెండ్ చేయండి. సుప్రీంకోర్టు చివరికి అడిగింది, ఎందుకంటే ఆయన బాధ్యత ఏం జరుగుతుందో హాస్పిటల్ చూసుకో సమాచారట్లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇంకోటి ఏమంటే వేరే లోపాలకు పేరు చేసుకుంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి అది హర్యానా చాలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ప్రజలను దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ నెల 19వ తేదీన చెలో మెడికల్ కళాశాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు మనుషులకు అప్పజెప్పేందుకు చర్యలు చేపట్టారని వారు విమర్శించారు. రేపు 19వ తారీఖు జరిగే చలో మెడికల్ కాలేజ్ మేము కర్నూలు జిల్లా తరఫున ఆదోని మెడికల్ కాలేజ్ ఆల్రెడీ 60% పూర్తయింది. అందుకు మీ కర్నూలు జిల్లా నియోజకవర్గ యూత్ వింగ్ ప్రెసిడెంట్లు, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ని శాంతియుత ర్యాలీగా అక్కడికి చేరి మా యొక్క విన్నపాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలా, డిమాండ్స్ తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఆదోనిలో ప్రాంతానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం, దాదాపుగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉంటే మా కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీని ఇవ్వడం మేము మొదటిగా హర్షిస్తున్నాం. అప్పుడు కూడా హర్షించాం. కానీ ఈరోజు బాధపడుతున్నాం. అనుకోకుండా కూటమి ప్రభుత్వం రావడం, మన రాయలసీమ అంటేనే వెనుకబడిన ప్రాంతం అనే ఉద్దేశంతోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, అక్కడ ఉండే ప్రజలు డెవలప్మెంట్ కావాలి, అక్కడ ఉండే వ్యవస్థ అంతా డెవలప్మెంట్ కావాలి, వైద్యం ప్రజలకు అందాలి. వెనుకబడిన రాయలసీమలో కూడా డప్పు కళాకారుల సమస్యలపై సెప్టెంబర్ 22న కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ పిలుపునిచ్చారు. బుధవారం మంత్రాలయం మండల కేంద్రంలోని స్కూల్ ఆవరణంలో డప్పు కళాకారుల మండల జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం నాయకులు మారెప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు,
జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన నేటికి డబ్బు సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. పెన్షన్ అర్హత కలిగిన డబ్బు కళాకారులంతా ఆన్లైన్ కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయడంతో పాటు పెన్షన్ వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలన్నారు. డప్పు పెన్షన్ 7,000కు పెంచాలని, డప్పు కళాకారులు అందరికీ ఉచితంగా డప్పు గజ్జలు డ్రెస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 22న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అనేక రకాల అంశాలపైన చర్చించడం జరిగింది. ఈ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రేపు 18వ తారీఖు నుండి నిర్వహించేటువంటి అసెంబ్లీలో మా సమస్యలపైన చర్చించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ డప్పు కళాకారులు అనేక మందికి అంటే 2013 నుండి గుర్తింపు వచ్చినా ఇంకా చేతికి రానటువంటి వాళ్ళు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఆ రూపంలో అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ సంబంధించి కూడా ఇంకా ఆన్లైన్ ప్రభుత్వం విడుదల చేయలేదు. కాబట్టి వెంటనే చర్చించి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారుల పెన్షన్ 45 సంవత్సరాలకు తగ్గించాలి. డప్పు కళాకారుల పెన్షన్ ను ఏదైతే భరతనాట్యం కూచిపూడి ఆడేటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నారో అలాగనే 7,000 రూపాయలకు పెంచాలి అని చెప్పేటువంటి ప్రధానమైనగా ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ జనరల్ బాడీలో నూతన కమిటీని కూడా వేసుకున్నాం. ప్రభుత్వం మా సమస్యలపైన వెంటనే చర్చించి నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమం నియోజకవర్గం మంత్రాలయం మండల కేంద్రంలో డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డప్పు కళాకారులకు రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించేందుకు అవకాశం ఇచ్చి డప్పు కళాకారులకు న్యాయం చేయాలని చర్చించాము. ఇందులో భాగంగానే భవిష్యత్తులో కూడా ఈ డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో అందరికీ 18 సంవత్సరాలు నిండి పైబడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. దాంతోపాటు ప్రస్తుతం 50 సంవత్సరాలకు ఇస్తున్న పెన్షన్ వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలని, దాంతోపాటు అర్హులైన ప్రతి డప్పు కళాకారునికి డప్పు గజ్జలు డ్రస్సు ప్రభుత్వమే ఇవ్వాలని, దీంతో పాటు డప్పు కళాకారులందరికీ కూడా ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి, అలాగే ఆరోగ్య బీమా వర్తింపజేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసమే రేపు సెప్టెంబర్ 22వ తారీఖున కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసి ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని, ఉచితంగా విద్య వైద్యం అందించాలని, వీటితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని, పోరంపోకు భూములను ఎస్సీ ఎస్టీలకు పంచి కోనేరు రంగారావు భూ సిఫారసులను అమలు చేయాలని, గిరిజనేతరుల చేతిలో ఉన్న వందలాది ఎకరాల భూములను పేద దళిత గిరిజనులకు పంచాలని, తమరు దళిత గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టరేట్ కార్యాలయం ముందర దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మునిప్ప మహేష్ మాట్లాడారు. అమలు చేయాలి. కోన రంగారావు ప్రిన్సిపల్స్ వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ ప్లాన్ వెంటనే దళిత హక్కుల పోరాట సమితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా మరి దళితుల సంక్షేమం కోసం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి తక్షణమే విడుదల చేయాలని, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ వేధింపులు ఆపాలని
సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు, నగర అధ్యక్షులు వై నగేష్ డిమాండ్ చేశారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడుతూ కర్నూలు నగరము చాలా పెద్ద నగరము. కార్పొరేషన్ అయిన నాటి నుండి శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు పెరిగి నగర జనాభా విపరీతంగా పెరిగి 6 లక్షల నుండి 8 లక్షల వరకు జనాభా పెరిగి మున్సిపల్ అధికారులకు పెను సవాలుగా మారిందన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కార్మికులను తొలగించి వారి స్థానంలో తెలుగుదేశం వారి తరపు కార్మికులను నియమించడం వలన పాత కార్మికులు నష్టపోయి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ శానిటేషన్ కి సంబంధించి క్లీనింగ్ చేయించే దాంట్లో కానీ, ఈ పార్కుల డెవలప్మెంట్ దాంట్లో కానీ, ఇట్లాంటి దాంట్లో ఏ ఒక్కరిని కూడా తీసుకోకుండా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి క్లీన్ గా కనపాలి, ఒక పేపర్ కానీ ఒక చెత్త కానీ కనపడకూడదు అనేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనల వరకే ఉంటే పనులు పూర్తి కావు, ఎక్కడ చెత్త లేకుండా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే, చాలా కాలంగా మున్సిపల్ సిబ్బందిని కొత్త వాళ్ళని నియమించకుండా ఉంటున్నారు. చాలా మంది అనారోగ్యం చేత మరణిస్తున్నారు, కొంతమంది రిటైర్డ్ అయిపోయినారు. ఇట్లా రిటైర్డ్ అయిన పోస్టులు ఫిలప్ చేయడం లేదు, అట్లా చనిపోయిన వాళ్ళ పోస్టులు ఫిలప్ చేయడం లేదు. నగరాలు చాలా విస్తృతంగా పెరిగిపోయి శివారు ప్రాంతాలన్నీ కూడా చాలా కొత్త కాలనీలు ఏర్పడినాయి. ఆ కాలనీలో ఇట్లా విస్తారంగా కార్పొరేషన్ చాలా దూరంగా పెరిగిపోయి దాదాపు 8 లక్షలు 7 లక్షలకు పైగా ఈరోజు జనాభా మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంది. మరి ఇట్లాంటి కార్పొరేషన్ లో పాత సిబ్బంది మాత్రమే పనిచేస్తే సరిపోదు. కాబట్టి కొత్తగా సిబ్బందిని వెంటనే ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో కొత్తగా తీసుకోవాలా. అట్లే చనిపోయిన వారి ప్లేస్ లో కూడా కొత్త వాళ్ళని. కర్నూలు నగరంలోని టీడీపీ ఆఫీస్ నందు పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కర్నూలుకి న్యాయ రాజధాని ఇస్తానని చెప్పి మోసం చేశారని కొంతమంది న్యాయవాదులు నిన్న కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా చేయడం జరిగిందని, అదే న్యాయవాదులు గత ప్రభుత్వం న్యాయ రాదని ఏర్పాటు చేయనప్పుడు నోరు మెదపలేదని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారని, కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని ధర్నా చేస్తున్నారని, వారికి ఇది తగదని వారు తెలియజేశారు. నిన్న కొద్దిమంది వైసీపీ అడ్వకేట్స్ అనుకోండి, లేదా వైసీపీ సానుభూతి పరులైన అడ్వకేట్స్ అనుకోండి, కోర్టు దగ్గర తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అజిటేషన్ చేయడం జరిగింది. దీనికి సమాధానంగా మేము టీడీపీ లీగల్ సెల్ తరఫున చెప్పబోయేది ఏమంటే, మీరు ఒకసారి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయినప్పుడు దాదాపు కట్టుబట్టలతో మనకు రాజధాని లేని రాష్ట్రంగా, ఎటువంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ లేని రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక రాజధాని నిర్మించాలని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినప్పుడు ఆయన పిలుపుకు స్పందిస్తూ దాదాపుగా 34,000 ఎకరాల భూములను ఆ ప్రాంత రాజధాని రైతులు అన్కండిషనల్గా రాజధాని ఏర్పడాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా అనే ఒక మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అమరావతి రాజధానిగా ఏర్పడినప్పుడు, శాసన కార్యనిర్వాహక న్యాయ రాజధానిగా ఏర్పడినప్పుడు, అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్నూలులో హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ అనే ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదోనిలో ఎస్ఎఫ్ఐ భిక్షాటన. కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.
మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలి. ఐద్వ నాయకురాలు పి. నిర్మల. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం. వైసీపీ యువజన విభాగం. సెప్టెంబర్ 22న కలెక్టరేట్ ముందు జరిగే డప్పుల ఆందోళనను జయప్రదం చేయండి. ఏపీ డీకేఎస్ పిలుపు.